కాబట్టి ఈ యొక్క మహాసభ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి ఇచ్చిన హామీ ప్రకారం పసుపు బోర్డు తెచ్చిన ఘనత ఎంపీ ధర్మపురి అరవింద్కు దక్కుతుందని బీజేపీ నాయకులు అన్నారు. కేంద్రంతో కొట్లాడి ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లా ప్రాంతానికి జాతీయ పసుపు బోర్డును తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రైతు బిడ్డ అయిన పల్లె గంగారెడ్డికి చైర్మన్ పదవి ఇవ్వడం బీజేపీ పార్టీ గొప్పతనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శివలాల్, జై భవానీ. ఈరోజు రైతులకు ఎంతో ఆనందమైన పండుగ. సంక్రాంతి ముందే వచ్చింది మాకు. ఎందుకంటే ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, సెంట్రల్ మినిస్టర్ మన పీయూష్ గోయల్ గారికి, మన ధర్మపురి అరవింద్ అన్న ద నిజామాబాద్ కింగ్ మేకర్ అయినా అన్నారు. ఎప్పుడో బాండ్ పేపర్ రాసి మొదటిసారి గెలిచినప్పుడు ఈయన ఎటు వేయండి, ఏంది కథ అన్న వ్యక్తులకు వెళ్ళని సూటి చెప్తున్నా. మీ అంతా బేకార్ నా కొడుకులు 10 సంవత్సరాలు పరిపాలించురు, కానీ తన ఆ మోడీ సాధించుడు, మా అరవిందుడు సాధించుడు. దీనికి నిదర్శనమే మా ధర్మం. చాలా కష్టపడి శ్రమపడి మా నిజామాబాద్కు ఈ పసుపు బోర్డు కంపల్సరీ కావాలా. రైతులు పసుపు పండిస్తున్నారు, నష్టపోతున్నారు. మరి తగిన ధర వస్తలేదు, తగిన ధర రావాలి. మరి ఎటో సాంగ్లీ, మహారాష్ట్ర అటు ఇటు తీసుకుపోవడానికి కూడా చాలా ఖర్చులు అవుతున్నాయి. మరి అట్లా కాకుండా మన నిజామాబాద్లోనే మనకు గిట్టుబాటు ధర రావాలని రైతులకు మేలు చేయడానికి కోసము పట్టుదలతోటి కృషితోటి తీసుకొచ్చినందుకు అరవింద్ అన్నకు ఈ పసుపు బోర్డు ఇచ్చినటువంటి ఆ యొక్క మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు. ఇది ఒక నూతనంగా మరొక మన నరేంద్ర మోడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డు ఇవాళ రైతులందరూ ఆనందం ఉత్సాహాలతోని ఈ సంక్రాంతి జరుపుకోవడం జరిగింది. ఒక విషయంలో ఎన్నో కష్టాలు ఒక పెద్ద మనిషి చెప్పడం జరిగింది. 70 ఏళ్ళ నుంచి కష్టపడి ఈరోజు పసుపు బోర్డు వచ్చిందంటే తన 70 సంవత్సరాల సంతోషంతో ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఒక ఆనందం ఆ రకంగా కలిగిందంటే ఆ పెద్ద మనిషి మాట్లాడడంలో మాకు ఆనందం జరిగింది. అరవింద్ అన్న గారు ఈ కృషికి బాండ్ పేపర్ మీద రాసిచ్చడం జరిగింది. రైతులు ఒక 70 ఏళ్ళ నుంచి పసుపు బోర్డు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో మంది నాయకులు కాంగ్రెస్ గారి రాష్ట్ర రాజధాని